3 కదమ్మా? కాదండి. ఓకే, చూస్తాను, నేను కౌంట్ చూస్తాను. ప్రణమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లాస్ట్ వీక్ హాలిడే తీసుకున్నాము. అంతకన్నా ముందు వీక్ ఇకారాంత పుల్లింగం నేర్చుకున్నాము, ఇకారాంత స్త్రీలింగం కొన్ని నేర్చుకున్నాము. సో ఒక్కసారి అవి చదువుతారా ఎవరైనా? ఒకళ్ళు ఇకారాంత పుల్లింగం చదవండి. హరి శబ్దం ఎవరు చదువుతారు? నేను చదవనా అండి? చదవండి అన్నపూర్ణ గారు. హరిహి ఒక హరి, హరయ చాలా మంది హరులు. హరిం ఒక హరిని, హరీన్ చాలా మంది హరులను. హరిణా ఒక హరితో, హరిభిహి చాలా మంది హరులతో. హరయే ఒక హరి నుండి, ఒక హరి కొరకు, హరిభ్యః చాలా మంది హరుల కొరకు. హరేహే ఒక హరి నుండి, హరిభ్యః చాలా మంది హరుల నుండి. హరేహే ఒక హరి యొక్క, హరీనాం చాలా మంది హరుల యొక్క. హరౌ ఒక హరి యందు, హరీషు చాలా మంది హరుల యందు. హరీషు, హరీషు కాదండి, హరీషు. హరీషు, ఓకే. షష్ఠి విభక్తిలో బహువచనం హరిణాం అణ వస్తుంది ఇక్కడ. ఓకే మేడం. అంటే నేను చూడకుండా చెప్పడానికి ట్రై చేశాను, కొంచెం టెన్షన్ లో. ఓకే, పర్వాలేదు పర్వాలేదు, బాగా చెప్పారు. ఓకే అండి. ఎవరైనా ఇకారంత స్త్రీలింగం అని ఎంతవరకు చెప్పుకున్నామో అంతవరకు చెప్తారా? సత్యనారాయణ గారు చెప్తారండి? చెప్తాను మేడం. ఇకారాంత స్త్రీలింగం మతిహి, మతిహి ఏకవచనం, మతయః మత్యః బహువచనం. విభక్తి అట్లా విభక్తి మతిం ఏకవచనం, మతిహి బహువచనం, మతితో మతులతో. తృతీయ విభక్తి ఏకవచనం, మత్యా మతిభిః బహువచనం. చతుర్థి విభక్తి ఏకవచనం, మత్యై మతయే బహువచనం, మతిభ్యః మతుల కొరకు, మతి కొరకు, మతుల కొరకు. ఓకే, ధన్యవాద. ఓకే అండి. యశోద మేడం రెడీనండి? థ్యాంక్ యూ అండి. ప్రణామం అండి. ప్రణామః. నో ప్రాబ్లం. ద్వితీయ విభక్తి తప్పు చెప్పినట్టున్నారు, ఒకసారి మళ్ళీ చెప్పమనండి. అది మతిం అనుకుంటా, మతిం అని చెప్పినట్టున్నారు. మతిమ్మేనండి. ఇకారాంతం దీర్ఘం లేనప్పుడు మతిమ్మే ఉంటుంది. ద్వితీయ విభక్తి మతి చెప్పినప్పుడు మతి నుండి అని చెప్పారు. ఆయన ముందు తెలుగులో చెప్పి తర్వాత సంస్కృత్ చెప్తున్నట్టున్నారు. అవునా? అదే మతితో అంటే నాకు డౌట్ వచ్చింది, కాకపోతే ముందు తెలుగు చెప్పి తర్వాత సంస్కృత్ చెప్పారు కదండి. కరెక్ట్ అండి. అదే మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. మీరు మతితో అనగా మతిహి అనగానే మతితో అంటే ఏంటా అనుకున్నాం. ఓకే అండి, సరే. అయితే ఇప్పుడు ప్రణామః అండి అందరికి. ఈరోజు మనం ఏం చెప్పుకుంటాము? ఇకారాంత పుల్లింగ శబ్దము, ఇకారాంత స్త్రీలింగ శబ్దము, పంచమి, షష్ఠి, ఏకవచనం, బహువచనం. ఫస్ట్ ఇకారాంత పుల్లింగ శబ్దము హరిహి. హరి శబ్దానికి పంచమి యశోద గారు, ఇకారాంత పుల్లింగం కంప్లీట్ అయిపోయింది, సప్తమి వరకు అయిపోయిందా? మరి స్త్రీలింగం పంచమి షష్ఠి. అదే స్త్రీలింగము పంచమి, షష్ఠి, సప్తమి చెప్పాలి. అది ఒక క్లాస్ లో అటు ఇటు అయ్యి ఇంబ్యాలెన్స్ అయ్యింది, సో అలా కంటిన్యూ చేసేస్తాం. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇకారాంతపు స్త్రీలింగ శబ్దం చెప్తే చాలు, పుల్లింగం అయిపోయింది. ఓకేనండి. ఇకారాంత శబ్దము స్త్రీలింగ శబ్దం అండి, మతి శబ్దము పంచమి విభక్తి. ఇప్పుడు చతుర్థి వరకు అయిపోయింది కదండి, పంచమి, షష్ఠి, సప్తమి. ఓకేనండి.
పంచమి విభక్తి అండి. ఇకారాంతపు స్త్రీలింగ శబ్దము మతి శబ్ద. పంచమి విభక్తి మత్యై ఏకవచనం అండి. మత్యై 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 అంటే పంచమి విభక్తి మతి మతి కొరకు మతి నుండి మతి నుండి మతి వలన మ్యామ్ కొరకు చతుర్థి కొరకు కాదు, మతి నుండి మతి వలన మతి కంటే. మత్యై అదే బహువచనము మతిభ్యః. మతిభ్యః అంటే చాలా మంది మతుల నుంచి, మతుల కంటే, మతుల వలన. పంచమి విభక్తి సేమ్ యాజ్ చతుర్థి విభక్తినా? చతుర్థి విభక్తి మతిభిః కదా, ఇది మతిభ్యః. మ్యామ్ చతుర్థి విభక్తి మత్యై అని చెప్పారు. ఒక్క మత్యై నిమిషం అండి. ఒక్క నిమిషం. చతుర్థి విభక్తి మత్యై కదా, ఏకవచనం. సీతాయై లాగా. చతుర్థి చెప్పాను కరెక్ట్. పంచమి అండి, సారీ వెరీ సారీ అండి. మత్యాహ పంచమి విభక్తి ఏకవచనము మత్యాహ. మత్యాహ అంటే అవును కరెక్ట్ అండి. సారీ ఇక్కడ నుంచి వచ్చాను ఏదో అవుతుంది. సరే, మత్యాహ అండి పంచమి విభక్తి ఏకవచనము. మతిహికి పంచమి విభక్తి ఏకవచనం మత్యాహ, బహువచనం మతిభ్యః. విసర్గ ఉంటుందా మేడం మత్యాహ అంటే? విసర్గ ఉంది మనకి ఇక్కడ కూడా ఉంది కదా. ఇక్కడ దేంట్లో ఉంది? రమా శబ్దంలో కూడా ఉంది కదా. రమాయాహ సేమ్ ఇది కూడా మత్యాహ. పంచమి విభక్తి మత్యాహ ఏకవచనము, మతిభ్యః బహువచనం. షష్ఠి విభక్తి సేమ్ మత్యాహ. సేమ్ రమా శబ్దాన్ని రమాయాహ ఎలాగో పంచమి షష్ఠి అనుకున్నాము, ఇక్కడ కూడా మత్యాహ పంచమి షష్ఠి. ఇది ఎలాగో మనకి షష్ఠి విభక్తి బహువచనం ఎలాగో నామ్ యాడ్ అవుతుంది కాబట్టి మతీనాం బహువచనం. మతీనాం బహువచనం. షష్ఠి విభక్తి ఒక్కసారి చెప్పరా మ్యామ్ ఏకవచనం? మత్యాహ ఏకవచనము, మతీనాం బహువచనం. సప్తమి విభక్తి ఏకవచనం మత్యాం. ఏకవచనము సేమ్ షు రూల్ ఫాలో అవుతుంది. మతిషు బహువచనం. ఒకసారి చూడండి. పంచమి విభక్తి ఏకవచనం మత్యాహ, బహువచనం మతిభ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం మత్యాహ, బహువచనం మతీనాం. గుడి దీర్ఘం అండి, మతీనాం. సప్తమి విభక్తి ఏకవచనం మత్యాం, బహువచనం మతిషు అంతే. మతిషు అన్ని మతిలోనే ఉన్నాయి బహువచనము. ఇక్కడ మతిభ్యః, మతీనాం అయింది, మళ్ళీ మతిషు. ఓకే అండి. ఇప్పుడు మతి శబ్దం ఫుల్ రాసుకున్నట్టే కదండి. ఎస్ అండి. దీనికి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ ఏంటండి రజనీ గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వేరే మతి కాకుండా గతి శబ్దము, ప్రకృతి శబ్దము మొత్తం చదువుతారు. ఎవరైనా చదవండి. థ్యాంక్ యూ. ఓకే కరెక్ట్. ఓకే సరేనండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇకారాంతపు స్త్రీలింగ శబ్దాలు చాలా, ఆ రోజు ఒక 10-15 అనుకున్నామా? 10 అనుకున్నాం కదండి. గతి, స్మృతి, సుమతి. సో ఒకళ్ళు గతి శబ్దానికి చెప్పండి. గతి పంచమి ఏకవచనం, షష్ఠి ఏకవచనం, సప్తమి ఏకవచనం, బహువచనం. ఎవరు చెప్తారండి? నేను చెప్తానండి. చెప్పండి. పంచమి విభక్తి గతి శబ్దం గత్యాహ.
గతి నుండి, గతిభ్యః గతుల నుండి. షష్ఠీ విభక్తి మత్యాహ గతి యొక్క, మతీనాం గతుల యొక్క. సప్తమి విభక్తి మత్యాం గతి యందు, మతిషు గతుల యందు. కరెక్ట్ అండి, సూపర్, ఉత్తమం అండి. నెక్స్ట్ అండి స్మృతి శబ్దం. స్మృతి పంచమి విభక్తి శృత్యాః ఏకవచనం, శృతిభ్యః బహువచనం. శృతి చెప్తున్నా, నేను స్మృతి అన్న. స్మృతి ఓకే ఓకే. స్మృత్యాః స్మృతి నుండి, స్మృతి వలన, స్మృతి కంటే, స్మృతిని బట్టి. స్మృతిభ్యః స్మృతుల నుండి, స్మృతుల వలన, స్మృతుల కంటే, స్మృతులను బట్టి. షష్ఠీ విభక్తి స్మృత్యాః స్మృతి చెప్తాను. స్మృతి యొక్క, స్మృతిలో, స్మృతీనాం స్మృతుల యొక్క, స్మృతులలో. సప్తమి విభక్తి స్మృత్యాం స్మృతి యందు, స్మృతి నందు, స్మృతిషు శృతుల యందు, స్మృతుల నందు. ఓకేనండి, చెప్పండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగులో అనురాధ గారు యొక్క మాత్రం చెప్పండి చాలు. మీరు అన్ని ఎందు, నన్ను అవన్నీ చెప్పుతుంటే కన్ఫ్యూజన్ గా ఉంది. లో వచ్చేసరికి సప్తంలోకి వెళ్ళిపోతున్నాం. లోకి వెళ్ళొద్దండి. తెలుగులో ఉన్నట్టు సంస్కృతంలో ఉండదండి. యొక్క మాత్రం తీసుకోండి. ఓకే మ్యామ్. అంటే కంపారిజన్ అప్పుడు తీసుకోవచ్చని చెప్పారు. అవును, తీసుకుంటాం, కరెక్టే. కాకపోతే ఇప్పుడు మాత్రం మనం యొక్క ఒక్కటే చెప్పుకుంటాం, చెప్పుకునేటప్పుడు మాత్రం. అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. కరెక్టే మీరు అన్నట్టు. తర్వాత అది కూడా కంపారిజన్ లో వాడతాం, కానీ అనేటప్పుడు మాత్రం యొక్క ఒక్కటే అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి ఓకే. ధృతి ఎవరు చెప్తారండి? నేను చెప్తాను. చెప్పండి. ధృతి ఏకవచనం, ధృత్యాః ధృతి నుండి, ధృతి వలన, ధృతి కంటే. బహువచనం ధృతిభ్యః ధృతుల నుండి, ధృతుల వలన. షష్ఠీ భక్తి ధృత్యాః ధృతి యొక్క. బహువచనం ధృతీనాం ధృతుల యొక్క. సప్తమి భక్తి ధృత్యాం ధృతుల యందు. బహువచనం ధృతిషు ధృతుల యందు. కరెక్ట్ అండి, సమీచీనండి. నెక్స్ట్ అండి కృతి. పంచమి విభక్తి ఏకవచనం కృత్యాః కృతి నుండి, బహువచనం కృతిభ్యః కృతుల నుండి. షష్ఠీ విభక్తి కృత్యాః కృతి యొక్క, బహువచనం కృతీనాం కృతుల యొక్క. సప్తమి విభక్తి కృత్యాం ఏకవచనం కృత్యాం కృతి యందు, బహువచనం కృతిషు కృతుల యందు. కరెక్ట్ అండి. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? శృతి ఉంది. శృతి నీవు ఎవరు అందుకోరా? శృతిని చెప్పండి. పంచమీ వికారాంతః స్త్రీలింగః శృతి శబ్దః. పంచమీ విభక్తి శృత్యాః శృతి నుండి, శృతిభ్యః శృతుల నుండి. శృత్యాః శృతి యొక్క, శృతీనాం శృతుల యొక్క. మతి కాదు, శృతీయాం శృతులతో, శృతుల యందు. ఇంకోసారి అనండి. సప్తమి శృతీయాం కాదు, శృత్యాం. శృత్యామా? ఓకే. శృతి షూ కదండి. షూ అంటున్నారా? షూ అంటే రాముడి శబ్దంలో వస్తుందేమో కదా. ఇక్కడేమో మామూలు సంస్కృతి వస్తుంది కదా. షూ ఏది? షర్టులో షాని శృతి షూ. అవునా? నాకు అది డౌట్ ఉంది, ఎందుకంటే సీతా షూ అంటున్నాం కదా, అలా వస్తుందా నాకు. కాదు, ఇది ఇక్కడ షూ వచ్చిందండి. ఓకే. అప్పుడు శృతిషు అంతే. శృతిషు. మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యారండి. ఇంకొకసారి చెప్పండి. సప్తమి శృత్యాం శృతిషు. వెరీ గుడ్.
అంతే, కరెక్ట్. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇంకెవరైనా ఇంకొక పదం చెప్తారా? ప్రకృతి, ప్రకృతి ఉంది. నేను చెప్పనా మ్యామ్? చెప్పండి. ప్రకృతి పంచమి విభక్తి ఏకవచనం ప్రకృత్యాః, ప్రకృతిభ్యః బహువచనం. షష్ఠి విభక్తి ప్రకృత్యాః, బహువచనం ఏం చెప్పారు? ప్రకృతిభ్యః. వెరీ గుడ్, కరెక్ట్. షష్ఠి విభక్తి ప్రకృత్యాః, ప్రకృతి యొక్క ప్రకృతికై, ప్రకృతిలో. వద్దండి, ప్రకృతి యొక్క ఒక్కటే చాలు. ఓకే. ప్రకృత్యాః ప్రకృతి యొక్క, ప్రకృతీనాం ప్రకృతుల యొక్క. సప్తమి విభక్తి ప్రకృత్యాం ప్రకృతి నందు, ప్రకృతిలో. ప్రకృతిషు ప్రకృతులలో, ప్రకృతుల యందు. ఓకే. ప్రకృతిషు, కరెక్ట్ అండి. ఓకేనండి, అందరికి అర్థమైనట్టే కదండి, ఎక్కడ డౌట్ రాలేదు కదా? అందరు కరెక్ట్ రాసుకున్నారు కదా? మత్యాహ మతిభ్యః, మత్యాహ మతీనాం, మత్యా మతిషు. పంచమి, షష్ఠి, సప్తమి, ఏక బహువచనాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాం. ఇంకా డౌట్ ఉంది అంటే ఇంకొన్ని చేద్దామండి. ఇంకా ధృతి ఉంది, ధృతి చేయలేదు కదా మనం? ధృతి ఎవరైనా చెప్తారా? చెప్పండి. మ్యామ్, నేను ప్రీవియస్ క్లాస్ అబ్సెంట్ అయ్యాను మ్యామ్. ఈ రోజే వచ్చాను. నేను ఒక 3-4 క్లాసెస్ నుంచి అటెండ్ అవ్వలేదు మ్యామ్. ఇది వచ్చేసి ఏకవచనం అర్థమైంది మ్యామ్. బహువచనంలో వచ్చేసి ధృతిభ్యః అంటే బహువచనంలో ఏమంటారు మ్యామ్? పంచమి విభక్తి ధృతిభ్యః. పంచమిలో ఏమంటాం మనం? పంచమిలో ఏమొస్తాయి? వలన, కంటే, నుంచి కదా? నుంచి. సో ఇప్పుడు మీరేది మతిభ్యః అడుగుతున్నారా? మతి నుంచి, మతి వలన, మతి కంటే. పంచమి బహువచనం మతిభ్యఃనే, షష్ఠి బహువచనం కూడా మతిభ్యఃనే. సో మతుల యొక్క కూడా అవ్వచ్చు. అక్కడున్న సెంటెన్స్ ని బట్టి మనం చూడాలి. చతుర్థికి పంచమికి మ్యామ్. చతుర్థికి పంచమికి. చతుర్థికి పంచమికి. అబ్బా, ఈ రోజు నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజ్? చతుర్థికి పంచమికి సేమ్. సో మతిభ్యః అంటే మతుల కొరకు అయినా అవ్వచ్చు, మతుల నుంచి, మతుల వలన, మతుల కంటే కూడా అవ్వచ్చు. ఓకే. షష్ఠికి బహువచనం మ్యామ్? మతినాం. మతినాంకి దానికి వచ్చేసి మీనింగ్ ఏంటి మ్యామ్? మతుల యొక్క. ఇది ఏకవచనం వచ్చి మతి యొక్క, బహువచనం వచ్చి మతుల యొక్క. మతుల యొక్క. అవును, కరెక్ట్ అండి. సప్తమి మ్యామ్? సప్తమి మతిషు బహువచనం. మత్యాం ఏకవచనం, మతిషు బహువచనం. అంటే షష్ఠికి యొక్క అని వస్తుంది కదా మ్యామ్. సప్తమికి ఏమొస్తుంది మ్యామ్? వలన వస్తుందా మ్యామ్? నందు. మతి అందు, మతిలో. అంటే మీరు అసలు ఫస్ట్ లెవెల్లో రామ శబ్దం, సీతా శబ్దం కూడా నేర్చుకోలేదా? అసలుకి లెవెల్ 2 స్టార్టింగ్ నుంచి అటెండ్ అవ్వలేదు మ్యామ్. లెవెల్ 1తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అటెండ్ అవ్వలేదు మ్యామ్. నేను అదే ఆంధ్ర వచ్చాం. లెవెల్ 1లో కూడా మనం తెలుగులో తెలుసుకున్నాం కదా, సప్తమి అంటే విభక్తులు తెలుసు మ్యామ్, విభక్తులు తెలుసు. సేమ్ అదే ఇక్కడ కూడా. సప్తమి అంటే అదే. ఇప్పుడు మత్యాం అంటే మతి అందు, సప్తమి అనగానే యందు లో, షష్ఠి అంటే యొక్క, పంచమి అంటే వలన, కంటే, నుంచి. సేమ్ అవే, కాకపోతే శబ్దాలు మారాయి. ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దం. ఇకారాంత స్త్రీలింగ శబ్దానికి విసర్గ వస్తుంది. ఇవి కొన్ని ఎక్సెప్షనల్ పదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చేస్తాం. మతిహి, గతిహి, ధృతిహి, శృతిహి, ప్రకృతిహి. ఇవన్నీ ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు. యాక్చువల్ గా స్త్రీలింగ శబ్దాలు మనం ఈకారాంతం నేర్చుకున్నాము. ఇది ఇకారాంతము ప్లస్ దీనికి విసర్గ ఉంటుంది. అది ఎక్సెప్షన్ పదాలు చెప్పుకున్నాం. లెవెల్ 2లో మొదటి క్లాస్ నుంచి ఇవి ఒక్కొక్క విభక్తి చెప్పుకుంటూ వచ్చాం, అంటే రెండో క్లాస్ నుంచి. ఓకే అండి, మీరు ఆడియోస్ వినండి, ముందు వింటే మీకు కొంచెం తెలుస్తుంది. ఓకే మ్యామ్. ఓకే అండి.
సరే నెక్స్ట్ అండి. నెక్స్ట్ రజనీ గారు. ఈ గురించి ఆ, కుత్ర గురించి అప్పుడు క్వశ్చన్ వేసాం కదా, ఏంటి మణి గారు? కతి హస్తే కతి అంగుళ్యా సంతి, అట్లా మనము కతి అవును, గురించి ఈరోజు సప్తకకారాల్లో ఏదనుకున్నామండి రజనీ గారు? కుత్ర సప్- ఒకటి కూడా చెప్పాం మనము. కుతహ ఆ, అని సప్త చెప్తా అన్నారండి. కుతహ ఏది? మిగిలిందా? అవును. కుతహ ఉందంట. కుతహ మిగిలిందా? ఓకే. కుతహ. ఉమ్. కుతహ అంటే తహ మనకి తెలుసు కదండి, పంచమీ విభక్తిలో తహ అంటే ఆ ఏ దేనికైనా మనం తహ పెట్టేస్తాం కదా, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష తహ పెట్టేసుకుంటాం. అలా ఇప్పుడు కుతహ అంటే ఎక్కడ నుంచి, సేమ్ పంచమీ విభక్తి మీనింగ్లే వస్తాయి కుతహకి. సో కుతహతో కొన్ని చేయాలి ఇప్పుడు కదా మణిగారు? ఆ, ఎక్కడి ఎక్కడి నుంచి నుండి అని వచ్చాడు? అంటారండి, దాని నుండి, ఎక్కడి నుండి, నుంచి ఎక్కడ వృక్షాత్. నుండి? వృక్ష ఎక్కడి నుండి కుతహ పండు అంటే ఎక్కడి నుండి. ఇప్పుడు అదే ఏంటి, ఇప్పుడు ఫలం కుతహ పతతి అన్నాం అనుకోండి వృక్షాత్ కదా. పతతి. ఇప్పుడు వృక్ష వృక్షతః పతతి. ఉమ్. ఫలం కుతహ పతతి అని అడిగారు అనుకోండి క్వశ్చన్, అంటే ఫలం ఎక్కడ నుంచి, కుతహ అంటే ఎక్కడ నుంచి. సో ఫలం వృక్షతః పతతి. కుతహ మనకి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ తహా చేసున్నాం కాబట్టి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరైనా ట్రై చేయండి, మీరు చెప్పండి కుతహ తోటి. ఏషః లేఖనీం కుతః ఆనయసి. అనయసి ఎందుకు వచ్చింది మాధురి గారు? ఏషా ఏషహకి ఏషా ఏషా లేఖనీం కుతః ఆనయసి, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని. అమ్మా ఏష అంటే అసలు ఏంటి మీనింగ్? ఏషహ అంటే మీనింగ్ ఏంటి? ఏషా అంటే ఈ కలమును ఎక్కడ నుంచి తీసుకొచ్చావు. ఏష ఈ అంటే కలమును అండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మాధురి గారు. ఏషహ అంటే పుల్లింగ ఏషా శబ్దం. అన్నానండి, ఏషా పోనీ అన్నాను. ఏష అన్నా కూడా స్త్రీలింగ శబ్దము. అప్పుడు దానికి సి ఎందుకు వస్తుంది? త్వం వచ్చినప్పుడు సి వస్తుంది కదా. ఎక్కడి ప్రథమ నుంచి పురుష తీసుకొచ్చావు అంటున్నారు, అధ్యాహారం. ఓకే, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఈ పెన్నుని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నువ్వు అనకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగాను మమ్మ. ఓహో. ఏషా లేఖనీం కుతః ఆనయసి, ఏషా లేఖనీం ఉత్పీఠికాం ఆనయసి, కానీ నువ్వు ఆనయామి. చెప్పకపోతే మాకు అర్థం కాలేదు. మీరు నువ్వు చెప్పు ఉండాల్సిందేమో, లేకపోతే మాకు అర్థం కాలేదు. మీరు నువ్వుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారో మాకు అర్థం కాలేదు. ఓకే. త్వం ఏషా లేఖనీం కుతః ఆనయసి, అహం ఏషా లేఖనీం ఉత్పీఠికాం ఆనయామి. ఉత్పీఠికాం కాదు, మీరు ఉత్పీఠికాం కాదు, నుండి కదా. ఉత్పీఠక ఆకారాంత స్త్రీలింగం కాబట్టి యాహ. ఉత్పీఠికాయాః ఆనయామి. ఒక్క నిమిషం అండి మాధురి గారు, నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఈ పెన్నుని అన్నాం కదా, అప్పుడు ఈ అనేది కూడా ద్వితీయ విభక్తిలో ఉండాలి కదా. అవును మ్యామ్. ఏతాం లేఖనీం కుతః ఆనయసి, అంతే. ఏతాం అంటే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతున్నారు, అర్థమైంది ఇప్పుడు. సో అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళా ఆన్సర్ లో కూడా అంతే, ఏతాం లేఖనీం అని కూడా అనొచ్చుగా మ్యామ్, ఇక్కడ అనొచ్చు. డైరెక్ట్ గా, ఇంకా విభక్తి తెలియకుండా. అవునవును, కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి. రాముడు ఏ నగరం నుంచి వచ్చాడు? ట్రై చేయండి అమ్మా. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ నగరం నుంచి? ఎక్కడి నుంచి అన్నా అనొచ్చు ఎక్కడి ఫస్ట్. నుంచి? ఇప్పుడు మనం కుత్రహ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎక్కడ నుంచి. ఇప్పుడు చెప్పండి, రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? కుతః రామః ఆనయతి. ఆనయతి ఎందుకు? వచ్చాడు. గచ్చతి. అవునండి, ఈరోజు నేనే ఒక రకంగా
అంటే వచ్చాడు. ఆగచ్చతి. ఇంకొకసారి కరెక్ట్ గా సెంటెన్స్ చెప్పండి. రామః కుత్ర కుతః 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 ఆగచ్చతి. రామః కుతః ఆగచ్చతి. లేకపోతే ఇప్పుడు చెప్పండి, రాముడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరైనా చెప్తారా? మీకు నచ్చిన రామః అయోధ్య నగరం నగరే మళ్ళీ నగరే అనాలమ్మా. కుతః వద్దు, నగరం నుంచి రావాలి, తహ రావాలి. అయోధ్యాతః లేకపోతే అయోధ్యా నగరతః. నగరే అంటే ఏమవుతుంది? మళ్ళీ నగరంలో అవుతుంది. ఇప్పుడు కుతః కాబట్టి కుతః కాబట్టి ఆన్సర్ లో కూడా తహ పెట్టేసేయాలి. ఆ కు ప్లేస్ తీసేసి ఆ కు దగ్గర ఏముందో మా ఆన్సర్ ఏంటో అది పెట్టి తహ పెట్టేయడమే కదా. ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు తెలుగులో ఎక్కడి నుండి అంటే అక్కడి నుండి, ఇక్కడి నుండి అని చెప్తాం కదా. సో సేమ్ అలాగే నుండి అని రావాలి. నుండి అంటే ఏమొస్తుంది మనకి? పంచమీ విభక్తి వస్తుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటే దానికి పంచమీ విభక్తి చెప్పాలన్నమాట. రామః దహల్యాం ఆగచ్చతి. ఉత్తమం. దహల్యాం అంటే మళ్ళా యాం రాకూడదు. డెహల్యాహ ఆగచ్చతి. సప్తమి విభక్తి రాకూడదు కదా. లేదు, ఒక్కసారి అందరూ మ్యూట్ అయిపోండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కటి చెప్తుంటే మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. డెహ్లీతహ, డెహల్యాహ లేకపోతే డెహ్లీతహ అంతే. రెండు మిక్స్ చేసి మరీ చెప్పేస్తున్నారు. డెహల్యాహ తహ చెప్తున్నారు. అలా కాదు. ఈ రోజు మనం కుతహాలో ఉన్నాం కాబట్టి అన్నిటికీ తహానే పెట్టేయండి. ఇంకా పంచమీలోకి వెళ్ళొద్దు, ఆ యాహాలోకి వెళ్ళొద్దు. ఈ రోజు మనం ఎక్కడుందామంటే ప్రతిదానికి ఎక్కడ నుండి దేని నుండి అన్నప్పుడు ఆ ఆన్సర్ పెట్టి తహా పెట్టేసేయండి. కుత్రహ కు తీసేసి ఆన్సర్ పెట్టేయండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చూడండి. అహం కుతః ఆగచ్చామి. అహం కుతః ఆగచ్చామి అంటే నేను ఎక్కడి నుండి వచ్చాను అని అడుగుతున్నాను. అప్పుడు నేనేం చెప్తాను? అహం మందిరతః ఆగచ్చామి. కుతః ఆగచ్చామి అని అంటే మందిరతః. ఆ ఆన్సర్ పక్కన తహ పెట్టేయండి ఈ రోజుకి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా కుతః చెప్పి దాని ఆన్సర్ చెప్పండి. బాలుడు స్కూల్ నుంచి వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాలుడు ఎక్కడి నుండి వచ్చాడు? ముందు దాన్ని ట్రాన్స్లేట్ చేయండి. బాలకః కుతః ఆగచ్చతి. ఇప్పుడు ఆన్సర్ బాలకః పాఠశాలతః ఆగచ్చతి. పాఠశాలతః ఆగచ్చతి. వెరీ గుడ్, కరెక్ట్. అయితే ఇంకొకటి మణిగారు అందుకోవాలి ఏదో ఒకటి ఎగ్జాంపుల్. అమెరికా నుండి ఫ్రెండ్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఫ్రెండ్? ఎక్కడి నుండి వచ్చాడు? ఆగచ్చతి. మిత్రం కుతః ఆగచ్చతి. మిత్రం అమెరికాతః ఆగచ్చతి. కరెక్ట్. నేను ఇంటి నుండి, అందుకే మళ్ళీ ఇంకొంచెం అర్థం చేయడానికి ట్రై చేద్దాం. పర్వాలేదు, ఇవాళ అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళే ప్రాక్టీస్ చేసేసుకుని వాళ్ళే అందేసుకుంటారు. అసలు మనం ఏం చెప్పక్కర్లేదు వీళ్ళకి. అంతేంటారా? కుతః మనం సప్తకకారాలు ఏం నేర్చేసుకున్నాం చెప్పండి ఒకసారి. మీరు అందరూ ఒకళ్ళు చెప్పండి. అన్ని చెప్పండి. ఎన్ని నేర్చుకున్నాము, ఏమి మిగిలాయి చెప్పండి. కతి నేర్చుకున్నాం మ్యామ్. కిమర్థం నేర్చుకున్నాము. ఒకసారి కతి అంటే ఏంటి? కతి అంటే ఎన్ని. కుత్ర ఎక్కడ అది నేర్చుకున్నాం. కిమర్థం ఎందుకోసం అది నేర్చుకున్నాం. కథం ఎలా అది నేర్చుకున్నాం.
అంతే. కిం కహ కా తెలుసు మనకి, పర్వాలేదు మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం తర్వాత. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది కుతహ, కతిహి, కుతహ. కుతహ అంటే ఏంటి? ఎక్కడి నుండి. తెలుగులో ఎక్కడి నుండి పండు పడింది, ఎక్కడి నుండి నువ్వు వచ్చావు, బాలకుడు ఎక్కడి నుండి వస్తున్నాడు, బాలకుడు ఎక్కడి నుండి పండు తెచ్చాడు, ఇంక ఎన్నైనా అడగచ్చు. మనకి నుండి అని వచ్చింది అంటే అది పంచమీ విభక్తి. కాబట్టి కుతహ అనేది పంచమీ విభక్తికి రిలేట్ అయిన కకారం అన్నమాట. క్వశ్చన్ ఫామ్. రాముడు అడవి నుండి అయోధ్యకు వచ్చాడు. మనం అడగాలి ఎక్కడి నుండి అయోధ్యకు వచ్చాడు. రామః కుతః అయోధ్యానగరం ఆగచ్చతి. సీత ఏ ఊరు నుంచి లేకపోతే ఎక్కడి నుండి వచ్చింది? సీత లంకానగరతః అయోధ్యానగరం ఆగచ్చతి. కృష్ణః మధురానగరతః ఎక్కడికి వచ్చాడు? హస్తినాపురం ఆగచ్చతి. అహం బెంగళూరుతః హైదరాబాద్ నగరం ఆగచ్చామి. త్వం కుతః ఆగచ్చసి? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఇలా వాడతారు కుతః అనేది. ఎవరికన్నా డౌట్ ఉందా ఇందులో? అర్థమైందా మీకు? లేకపోతే ఏమైనా డౌట్ ఉందండి? ఎవరన్నా చెప్పండి. డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి, అర్థమైన వాళ్ళు ఓకే. సో అందరికీ క్లియర్గా ఉంది కదా? ఓకే. పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక క్వశ్చన్, దానికి రిలవెంట్గా ఉండే ఆన్సర్ చెప్పండి. ఏదో ఒకటి పర్వాలేదు, ఇలానే ఉండాలి అని ఏం కాదు, కానీ విభక్తులు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. చెప్పండి రోషిని గారు. పుత్రః కుతః ఆగచ్చతి. పుత్రః అమెరికా నగరతః ఆగచ్చతి. అమెరికాతః అంటే చాలు, ఇంకోటి ఏదో చెప్పారు నాకు అర్థం కాలేదు, అది అవసరం లేదు. మ్యామ్ ఇప్పుడు అది వచ్చేసి వేరే కంట్రీగా మ్యామ్, అయినా సరే దాన్ని నగరం అనే అంటారు మ్యామ్. నగరం అనకూడదు, అందుకే అమెరికాతః అంటే చాలు. ఓకే. కాశీ నగరతః, ఢిల్లీ నగరతః, లేకపోతే దాని విభక్తి ఏంటి అన్నది తెలుసుకుంటే కాశీతః అలా కూడా చెప్పొచ్చు. బాలకః కుతః పతతి? బాలకః వృక్షతః పతతి. బాలకః ప్రాసాదతః పతతి. ప్యాలెస్ నుంచి కింద పడ్డాడు, అట్లా ఏదో ఒకటి. గృహము నుండి పాఠశాలకు వెళ్ళాడు. బాలకః గృహతః పాఠశాలాం గచ్చతి. బాలకః కుతః పాఠశాలాం గచ్చతి? వాడు స్కూల్కి గృహం నుండి అయినా వెళ్ళొచ్చు, ప్లే గ్రౌండ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాడు అని అడుగుతున్నాం అన్నమాట. అలా తహ అని వచ్చినప్పుడు ఎక్కడి నుండి అనేది అడుగుతున్నట్టు. అందరికీ అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? మేడం మామూలుగా మనకి ఈ ఎక్కడ నుండి అనేది, అంటే నుండి అయితే పంచమి విభక్తి కదండి, అప్పుడు రామాత్ అని వస్తుంది కదా, అక్కడ తహ అని రావట్లేదు కదా, నాకు డౌట్. అది షార్ట్ కట్. రామాత్ కరెక్టే, కానీ రామాత్ అని వస్తుంది పుల్లింగానికి, సీతాయాహ అని వస్తుంది స్త్రీలింగానికి. మనకి కన్ఫ్యూజన్ కదా, స్త్రీలింగానికి ఏది పెట్టాలి, పుల్లింగానికి ఏది పెట్టాలి అని. సో తహ అనేది రెండిటికి యాడ్ చేసేసుకోవచ్చు. అది ఒక షార్ట్ కట్ లాంటిది. మనం ఫస్ట్ లెవెల్లో ఒకసారి చెప్పుకున్నాము, మీరు మర్చిపోయారేమో. సో రామాత్ అన్న రామతః అన్న ఒకటే, సీతాయాహ అన్న సీతాతః అన్న ఒకటే. ఓకేనా? అది రెండు పంచమీ విభక్తికి చెప్పుకునే విభక్తి పదాలు, విభక్తి శబ్దం అలా వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. ఇంకా ఎవరికైనా పర్వాలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైందా అందరికీ?
మీరు కొంచెం మామూలుగా రేపటికి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1, 2 క్లాసెస్‌లో మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇంకొక కొత్త ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందామా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే మేడం. హా! ఓకే మేడం. యశోద గారు స్టార్ట్ చేస్తారండి? చేస్తానండి. ఒక్క నిమిషం. లేదు మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉందంటే నేను చెప్తాను పర్వాలేదు. ఏం నేను అంటే కన్ఫ్యూజన్ కాదండి. నాకు పిల్లలకి సెలవులు అవ్వడం వల్ల అదేదో హైప్ కొంచెం అటు ఇటు అదే అర్థమవుతుంది. జగ్లింగ్ చేస్తున్నారు మీరు. అవును. అర్థమైంది. సరేనండి. ఈరోజు అదే మనం లోట్లకారమే కదండి మీరనేది? అవునండి. అవును. లోట్లకారం అండి. లోట్లకారము ఏది ఉత్తమ పురుష ఒక్కటి చెప్పుకొని ఆపుదామంటారా? ప్రథమ పురుషతోనే స్టార్ట్ ప్రథమ చేద్దాం. పురుష ప్రథమ పురుష చెప్పుకుందామండి. లోట్లకారం అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఒకటి ఆహ్, ఆహ్, ఎక్కడ ఏమని చెప్తాము? సరే ఒకసారి లకారం ఏకవచన అంటే ఏంటి బహువచనం చెప్పండి ఎవరు? చెప్తాను చూడండి. లకారం అంటే ఏంటండి? లకారం, లకారం. లకారం. వీళ్ళెవరైనా చెప్తారు. లకారం అంటే గుర్తుందా? పాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్. అయ్యయ్యో! కాదండి. లకారం అంటే లకారం అంటే పాస్ట్ టెన్స్ కాదు. మేము లకారం అంటే అలాగే పాస్ట్ టెన్స్ అని పెట్టుకుంటామండి ఎప్పుడు చెప్పినప్పుడు. కాదు, కాదు, కాదు. ఎవరైనా చెప్పండి లకారం అంటే ఏంటి? ప్రత్యయమా అండి మేడం? ఆ! కాదండి. అది టెన్స్ ని లకారం. అది లకారం కదమ్మా, లోట్ లకారం. అయ్యో! కాదండి. లకారం అంటే టెన్స్ అంతే. ఏమీ లేదు ఇంక కాలం, దానికి ముందు వెనక. వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఆ కాలం అని మనం అంటున్నాం కదా, వాళ్ళేమో లకారం అంటారు. సంస్కృత్ వాళ్ళు. ఓకే, సరేనండి. చెప్పండి రోష్ని గారు. సో లకారం అంటే కాలం లేకపోతే టెన్స్. ఇందులో మనము అంటే ఒక 5 ఆప్షన్స్ 5 టెన్సెస్ ని నేర్చుకుంటున్నాం. లట్ లకారం నేర్చుకున్నాం. అంటే ఏమిటి? వర్తమాన కాలము, ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? ర్లుట్ లకారం అంటే ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాం కదా అది కూడా మనం. ఇప్పుడు ఇంకొక లకారం మూడవ లకారం నేర్చుకుందాం. అది లోట్. సెకండ్ చెప్పండి మ్యామ్ ఒకసారి. ర్లుట్ లాకి వట్రసుడి. ర్లుట్ ఫస్ట్ లకారం. ఫస్ట్ ది లట్. కరెక్ట్. సెకండ్ మ్యామ్ ర్లుట్ లాకి వట్రసుడి. ర్లుట్ అరుకారం అంటారు కదా, ఓకే. రుకారం. అనే కృష్ణకి క్రూ రాస్తారు కదా, అప్పుడు ఏం రాస్తారు? కా రాసి లా రాసి అది రాయండి చాలు. రూత్వం మ్యామ్. రుత్వం. ఇప్పుడు మనం లోట్ లకారం నేర్చుకుంటాం. ఓకేనా? ఈ లుట్ లకారం అనేది పాస్ట్ టెన్స్ మ్యామ్. లుట్ అంటే ఫ్యూచర్ టెన్స్ అండి, భవిష్యత్ కాలం. మనం పాస్ట్ టెన్స్ ఇప్పుడల్లా నేర్చుకోము, కొన్నాళ్ళకి వేరేగా నేర్చుకుంటాము. దానికి ఆల్టర్నేటివ్ గా మనం పాస్ట్ టెన్స్ ని చెప్పాలి. ఆల్రెడీ నేను చదివేశాను, ఆల్రెడీ నేను తిన్నాను అలా చెప్పడానికి ప్రత్యయం, తవతు ప్రత్యయం నేర్చుకున్నాం. ఆ ప్రత్యయం వాడి చెప్తున్నాం మనము పాస్ట్ టెన్స్ ని. ఓకేనా? సో మనం 3 కాలాలు నేర్చుకున్నాము. ఇప్పుడు 5 ఉంటాయి మనకి. అంటే భూతకాలం నేర్చుకోలేదు, దానికి ఆల్టర్నేటివ్ నేర్చుకున్నాం. అది వదిలేయండి, 3 కాలాలు అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఇంకోటి ఏం నేర్చుకుంటామంటే లోట్ లకారం అని నేర్చుకుంటాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ప్రేరణ ఇచ్చే పదాలకండి. అంటే నువ్వు చెయ్యి, నువ్వు రాయి, నువ్వు పూజించు అని చెప్పేటప్పుడు ఆజ్ఞాపించటం కానీ, ప్రార్థించటం కానీ, అనుమతి కోరేటప్పుడు కానీ. ఇప్పుడు మామూలుగా మనం క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ మనల్ని నువ్వు చెప్పు అన్నారనుకోండి, అప్పుడు చెప్పు అంటే వదతు అంటారు. ఏకవచనం ఏమవుతుంది? తూ అవుతుంది. ఇన్నాళ్ళు మనం తి అని చెప్తున్నాం. వదతి అంటే ఏంటి? మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు వదతు అంటే నువ్వు మాట్లాడు, నువ్వు కాదు. ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనం అంటే అతడు మాట్లాడు అని అన్నామనుకోండి, అప్పుడు మాట్లాడుకుంటే వదతు ఏకవచనం అంటే మాట్లాడు.
ప్రథమ పురుష ఏకవచనం మాట్లాడు అని చెప్పాలంటే వదతు. అదే బోల్డ్ మంది ఉన్నారనుకోండి వదంతు బహువచనం వదంతు వదతు వదంతు. ప్రథమ పురుష ఏకవచనం ప్రేరణార్థక రూపం అండి ఇది. అంటే ఆజ్ఞాపించటం గాని, ప్రార్థించటం గాని, అనుమతి కోరడం గాని, అప్పుడు ఇది మనం చేస్తాం, ఇది వాడతాం. ఆమంత్రణ చేయటం అంటే వాళ్ళని పిలుస్తున్నప్పుడు గాని, ఆ పదాలు, ఆ క్రియాపదాలు, ఆ పదాలప్పుడు తి అని వాడకుండా తు అని పెడతాం. గచ్చతు, పృచ్చతు, ఆగచ్చతు, పశ్యతు, చూడు అన్నామనుకోండి పశ్యతు. వెళ్ళు అనాలంటే గచ్చతు. దానికి బహువచనం గచ్చంతు. లిఖతు అట్లా కూడా చెప్పచ్చమ్మా. రాయి లిఖతు. ఇప్పుడు చూడండి లిఖంతు. ఒక ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అడుగుతాను. మనకి ఉన్న క్రియాపదాలన్నిటికీ బాలుడు తూ పెట్టేయచ్చండి, తీ తీసేసి. పెట్టండి. తీ తీసేసి తూ పెట్టండి. ఇప్పుడు బాలుడు వ్రాయుగాక అన్నాను అనుకోండి. బాలుడు వ్రాయుగాక అంటే నేనేం చేస్తున్నాను, వాడిని ఆజ్ఞాపిస్తున్నానైనా అవ్వచ్చు, లేకపోతే రిక్వెస్ట్ అయినా చేస్తున్నాను అనుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు నా పిల్లల్ని నేను ఒక్కొక్కసారి ఆజ్ఞాపించి చెప్పొచ్చు, ఒక్కొక్కసారి అమ్మ బతిమాలతూ రాయమ్మ అనైనా అనొచ్చు. అప్పుడు ఏమిటి, రాయుగాక అన్నప్పుడు ఏం చెప్తాం, బాలహ లిఖతు అంటే అర్థం ఏంటి, బాలుడు రాయుగాక. అదే అతడు మోయుగాక అన్నామనుకోండి ఏం చెప్తాము, మోయడాన్ని అమ్మా మోయడాన్ని ఏమంటాం, మోయడాన్ని భారవాహక. ఏం చేస్తున్నాడు భారవాహక, మోస్తున్నాడు. అమ్మ ఎవరైనా ఒక్కలైనా, వహతి అంటే మోయడం, వహతి. సో ఇప్పుడు చెప్పండి, అతడు మోయుగాక, వహతి ఏమవుతుంది, వహతు. సో అతడు మోయుగాక, సహ వహతు. సహ వహతు. ఇప్పుడు ఇతడు పరిగెత్తుగాక, ఇతడు దావతు. దావతు ధావతు అంటే ఇతడు పరిగెత్తుగాక. గాయకుడు పాడుగాక, గాయతు. గాయతు కదమ్మా, గాయతు. గాయతు గాయక గాయతు. ఇంకా డౌట్ లేదు. బాలుడు శ్లోకం చదువుగాక, బాలకః శ్లోకం పఠతు పఠతు. బాలా శ్లోకం పఠతు అన్నారు సార్. అక్కడున్న ఒక బాలుని చూసి ఏమని అడిగారు, బాలా అమ్మాయి బాలా శ్లోకం పఠతు అంటున్నారు ఆయన. ఇతడు ప్రశ్న అడుగుగాక, ఇంకొకరిని అడుగుతున్నాడు, నువ్వేమైనా ప్రశ్న అడుగుతావా, ప్రశ్న అడుగు అన్నారనుకోండి, ప్రశ్నం పృచ్చతు. ప్రశ్నం పృచ్చతు అని అడుగుతారు. ఇంకొకటి, తాతగారు కాశీకి వెళ్ళుగాక, తాతగారిని ఏమంటాము, పితామహ. కాశీం కాశీకి, కాశీం గచ్చతు. పితామహ కాశీం గచ్చతు. అదే ఇప్పుడు బహువచనం తీసుకుందాం, నటులు నృత్యం చేయుదురుగాక. నటులు ఏమంటాం, నృత్యంతు. నృత్యతి ఉంది కదా మనకి క్రియ, సో దాన్ని బహువచనంలో మారిస్తే నృత్యంతు. నటాహ నృత్యంతు. అన్ని రాసుకున్నారా, ఇప్పటికి చాలా చెప్పాను. ఒక్కొక్కటి చెప్పండి ఇప్పుడు చెప్పినవి. బాల శ్లోకం చదువుగాక, బాల శ్లోకం
పఠతు. పఠతు. కరెక్ట్. ఇంకొకరండి. అతడు మోయుగాక. సహ వహతు. కరెక్ట్. సహ వహతు. గాయ నెక్స్ట్ అండి. గాయతు. గాయకః గాయతు. కరెక్ట్ అండి. నెక్స్ట్ అండి. ప్రశ్నం లిఖతు. ప్రశ్నం పృచ్చతు. ఇంకా బాలకః గృహం ఆగచ్చతి. ఆగచ్చతు అంటే ఏమని చెప్తున్నారు మీరు? బాలుడు తెలుగులో చెప్పండి. బాలుడు గృహం ఇంటికి వచ్చును. వచ్చుగాక. వచ్చెను కాదు, వచ్చుగాక అనుకుంటున్నారు మీరు. వచ్చు. ప్రార్థిస్తున్నారు అనుకోండి, దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటామా మనం? అబ్బాయి లేటుగా వచ్చాడు వచ్చుగాక. బాలుడు గృహం వచ్చుగాక. ఆగచ్చతు అంటే వచ్చుగాక. ఆగచ్చతి. ఆగచ్చతి అంటే వచ్చుగాక అని. ఆగచ్చతు తూ అండి, తూ పెట్టాలి. ఆగచ్చతి. అంటే మీరు ఆగచ్చంతి. ఎవరికైనా ఆజ్ఞ వెయ్యాలి. నువ్వు వెళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు ఆజ్ఞ వేసేటప్పుడు తూ రావాలి. లేకపోతే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా లేకపోతే నువ్వు రా అమ్మా, రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు తూ రావాలి. మీరు ప్రార్థిస్తున్నారు అనుకోండి, దేవుణ్ణి ఇలా అయితే బాగుండు, ఇలా అవ్వు, వర్షం పడుగాక, లేకపోతే ఏమైనా పాస్ అవుగాక, ఏమో బోల్డ్ కోరికలు ఉంటాయి కదా, అలా ప్రార్థించేటప్పుడు కూడా తూ. ప్రార్థించేటప్పుడు వాడచ్చు. అనుమతి కోరేటప్పుడు కూడా నేను వెళ్ళొచ్చా, నేను ఉండొచ్చా, నేను రావచ్చా, అప్పుడు కూడా తూ. సో ప్రేరణ ఈ పదాలన్నిటికీ మనం తూ పెట్టుకున్నాం. దేనికి? ఆజ్ఞాపించడానికి. సార్ టీచర్ మనల్ని నువ్వు చదువు అంటారు, నువ్వు రాయి అంటారు. అప్పుడు బాలా నువ్వు రాయి, విద్యార్థిని ఎవరినో పిలిచి రామా రాయి, రామా చదువు అన్నారనుకోండి, రామః పఠతు, రామః లిఖతు అంటాం. నెక్స్ట్ ప్రార్థించడం. అదే ఇప్పుడు ఆవిడ చెప్పారు చూడండి, బాలుడు స్కూల్ నుంచి వచ్చుగాక, లేట్ అయ్యాడేమో, అది వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా, అప్పుడు ఆగచ్చతు. ఇంకా అనుమతి కోరడం, అదే పర్మిషన్ అడగడం, నేను వెళ్ళొచ్చా, అప్పుడు కూడా తూ. ఇవన్నిటికీ ప్రేరణా పదాలు అన్నమాట. లోట్ లకారం అంటే తూ పెట్టుకున్నాము. ప్రథమ పురుష ఒక్కటి తెలుసుకున్నాం ఈరోజు. ప్రథమ పురుష ఏకవచనం గచ్చతు, బహువచనం గచ్చంతు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాము. రజనీ గారు మధ్యమ పురుష అవి నెక్స్ట్ టైం చెప్తుందామా? మధ్యమ అర్థమైతే నెక్స్ట్ కూడా మధ్యమ పురుష కూడా చెప్పేయచ్చండి. అదే మధ్యమ పతతు వస్తుందా మ్యామ్? అంతే, పతతు పడుగాక. పతంతు వస్తుందేమో కదా మ్యామ్. బహువచనం అయితే ఇప్పుడు ఏం పడుతున్నాయి? పుస్తకాలు పడుతున్నాయి అనుకోండి, పుస్తకాన్ని పతంతు. ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నారండి మీరు, పండు పడాలి, వెయిట్ చేస్తున్నారు, పడితే బాగుండు అనుకుంటున్నారు. చెట్టు కింద పడితే బాగుండు, ఇంక చెప్పండి ఎలా చెప్తారు? అదే ఏం పడాలని కోరుకుంటారా అనుకున్నాను నేను. రజనీ గారు కరెక్ట్గా చెప్పారు, చెట్టు కింద కూర్చుంటే పండు పడాలని కోరుకోవాలి. అదే అలా. ఎక్కడి నుంచైనా పడినివ్వండి, మన చేతిలో ఫలం పడితే చాలు, అంతేగా. ఓకే సరే, కరెక్ట్, పద్ధతు. ఓకే, ఇప్పుడైతే ప్రథమ పురుష అవి చూసాము. మధ్యమ పురుష చూద్దామండి. మధ్యమ పురుషకి ఇందాకలు చెప్పుకున్న వదతూనే, వద శబ్దంతోనే చెప్పుకుందాం. మధ్యమ పురుష ఏకవచనం వద. సత్యం వద, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సత్యం వద, ధర్మం చెర. అక్కడికి ఆగిపోతోంది, తీ తూ లేవు. మధ్యమ పురుషకి వద, గచ్చ, పఠ, నువ్వు చదువు, నువ్వు వెళ్ళు, నువ్వు రాయి. అన్నిటికీ ఎక్కువ మధ్యమ పురుషులో ఏమైతుందంటే అది ఒక ఆర్డర్ లానే ఉంటుందండి. చెప్పాలంటే నువ్వు రాయి, నువ్వు చదువు, నువ్వు వెళ్ళు, నువ్వు నమస్కరించు. అన్నిటికీ ఏం చెప్తాం? త్వం గచ్చ, త్వం వద, త్వం నమ, త్వం పఠ. ఇంకా లేవు, తూలు లేవన్నమాట. ఓన్లీ ఆ ధాతు రూపం పెడితే సరిపోతుంది అక్కడ. గచ్చ, పఠ. ఓకేనండి, అది ఏకవచనం. అదే బహువచనం కూడా సేమ్, గచ్చ. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రెండు సేమేనండి. మన అదృష్టం, మనం ఇంకోటి కంటస్థ పెట్టక్కర్లేదు. ఒక్క లోట్ల కాలంలో
మన ఒక్క గచ్చ పట్ట ఇంకా తీ తూలు కూడా లేవన్నమాట. షార్ట్ అండ్ స్వీట్. ఇప్పుడు నువ్వు వెళ్ళు చెప్పండి. త్వం గచ్చ. త్వం త్వం చ- గచ్చ. త్వం గచ్చ. ఇప్పుడు నువ్వు లే. నువ్వు లే. లేవడాన్ని ఏమంటాం? ఉత్తిష్ట. త్వం ఉత్తిష్ట. వెరీ గుడ్ అండి. త్వం ఉత్తిష్ట. నువ్వు పాలు తాగు. త్వం క్షీరం పిబ. క్షీరం పిబ. పిబ. త్వం క్షీరం పిబ. భక్తి తూలు నుంచి మనకి చుట్కారా వచ్చేసిందండి. వీటితోనే మనం పిచ్చెక్కిపోతున్నాం ఇన్నాళ్ళు. మహానా, సీనా, తూనా, తీనా ఇంకేం లేవు. నువ్వు పాలు తాగు అయిపోయింది. నెక్స్ట్ నువ్వు సత్యం మాట్లాడు. త్వం క్షీరం పిబతి. పిబతి నువ్వు వద్దండి. తీ అనకూడదు. ఇంకా వద్దు. ఇంకా తీ త్వం వద్దు మనకి. సత్యం వద. ఎవరు రాధా కోవిల్ గారు ఇంకా తీ ఉండదు త్వంలో. నువ్వుకి చెప్పినప్పుడు ఇంకా చెప్పద్దు, తీ చెప్పద్దు. నువ్వు వెళ్ళు అంటే త్వం గచ్చ. నువ్వు తాగు అంటే త్వం పిబ. నువ్వు మాట్లాడు అంటే త్వం వద. ఇప్పుడు నువ్వు సత్యం మాట్లాడు అన్నాం కాబట్టి త్వం సత్యం వద. అన్నట్టు సారీ, బహువచనంలో తా వస్తుందండి. నేను తప్పు చెప్పాను. బహువచనంలో తా వస్తుంది. తేడా ఉంది. మీరు బహువచనం చెప్పారా? ఓకే. చెప్పాను సేమ్ అని చెప్పారు. తా వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడండి, మీరందరూ మాట్లాడండి అన్నప్పుడు ఏం చెప్పాలి? యూయం వదత. మామూలు తా. వదత వదత. మేడం అనండి. తాతాలో తా. తా ఫస్ట్ తా. వదత. యూయం వదత అంటే మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు నమస్కరించండి. యూయం నమత. నమత. అడవికి వెళ్ళండి. యూయం వనం. యూయం వనం గచ్చత. వెళ్ళండి. పశ్యత. యూయం దైవం పశ్యత. యూయం దైవం పశ్యత. పశ్యత. మీరు వాక్యం రాయండి. యూయం వాక్యం లిఖత. నాకు ఇప్పుడు అవసరం. మీరు రాస్తున్నారా అని మేము అడిగే బదులు యూయం వాక్యం లిఖత అని చెప్పేయడమే ఇంకా. సరే, ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పిన సెంటెన్స్ చెప్పండి. ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టండి. యూయం వదత. మీరు మాట్లాడండి. త్వం సత్యం వద. త్వం సత్యం వద. సత్యం మాట్లాడు. త్వం గచ్చ. నువ్వు వెళ్ళు. యూయం గచ్చత. యూయం గచ్చత అంటే మీరు వెళ్ళండి. దేవుణ్ణి చూడండి. యూయం దేవం పశ్యత. పశ్యత మామూలు అందుకని మళ్ళీ సరి చేసుకున్నాం. మీరు వనం వెళ్ళండి. యూయం వనం గచ్చత. కరెక్ట్ అండి. ఏంటండి ఇద్దరు చెప్పారు? యూయం వాక్యం లిఖత అంటున్నారా? ఓకే, ఓకేనండి. నువ్వు దేవుణ్ణి స్మరించుకో. త్వం దేవం స్మర. దేవం స్మర. అంతే, కరెక్ట్. యూయం దేవం స్మరత. మీరు స్కూల్కి వెళ్ళండి. అంతే, మీరు రండి. ఆగచ్చత. యూయం ఆగచ్చత అంటాం. అవును, మీరు రండి. సరేనండి. అయితే ప్రథమ పురుష మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుందాము. శర్మ గారు ఇచ్చిన పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. అందరు రాశారా? గురించి ఇచ్చారు కదా. రాసామండి. ఓకే, ఒక్కొక్కరు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం అక్కర్లేదా? ఇంకా చెప్తే అక్కర్లేదా? ఓకే, అవును, కరెక్ట్. డౌట్స్ ఏమైనా ఉంటే చూడండి. చదవండి, అందరూ కరెక్షన్ చేసుకుంటారు. ఒకళ్ళు చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా చదువుతారా? మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇచ్చా మ్యామ్. చెప్పండి.
మ్యామ్ ఇప్పుడు ఈ గ్రూప్ క్రియేట్ చేశారు కదా మ్యామ్ లెవెల్ 2 అని. దీంట్లో మధ్యలో మళ్ళీ వేరే ఏంటి శ్రీమన్నారాయణీయం క్లాస్ అని వేరే క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి అలా మెసేజ్‌లు వస్తున్నాయి కదా మ్యామ్ ఎక్కువగా. ఆ మెసేజ్‌ల అవును. వల్ల మన క్లాస్ మెసేజ్‌లు చూసుకోవడం అనేది మిస్ అయిపోతున్నాం మ్యామ్. హ్మ్. అది ఏం అంటే కొంతమంది ఈ గ్రూప్‌లో ఆ మన క్లాస్ క్లాసెస్‌కి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఆ గ్రూప్స్‌లో ఉన్నారో లేదో తెలీదండి. అందుకని సార్ అన్ని గ్రూప్స్‌లో పంపిస్తున్నారు. అదే దాని గురించి ఆయన కూడా ఎఫర్ట్స్ ఏదో పెడుతున్నారు. అన్ని గ్రూప్స్ తీసి ఒకటో గ్రూప్, 2 గ్రూప్స్‌లో పెట్టడానికి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? ఓకే మ్యామ్. కొంచెం ఓపిక పడితే మిగతా వాటి మెసేజెస్ కొంచెం తగ్గేటట్టు చూస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇవాళ లోట్ లకారం నేర్చుకున్నాము. ఇకారాంత స్త్రీలింగం, ఇకారాంత పుల్లింగం అయిపోయింది. ఓకేనా? ఇవాళ మీరు ఇప్పుడు ఇది చెప్పారు కదా పంచమీ విభక్తి వృక్ష అని మా మామూలు వృక్షాత్ అంటాం కదా, అది అంటే ఇక్కడ వృక్షాత్ అన్నా వృక్షతః అన్నా ఒకటే. ఓకే ఓకే, వృక్షతః అన్నా వృక్షాత్ అన్నా ఒకటే. ఇది ఈ తహ అనేది మనము స్త్రీలింగానికైనా పుల్లింగానికైనా ఇకారాంతానికైనా ఉకారాంతానికైనా దేనికైనా తగిలియచ్చు. భావి నుండి అనాలి. కూపీ అంటే భావి, కూపీతః అంటే భావి నుండి అని చెప్పేయచ్చు. నది అనాలి అప్పుడైతే. కూప్యాం కాదు, కూప్యాహ కూప్యాహ. కూపీ ఈకారాంత స్త్రీలింగం అయితే కూప్యాహ అనాలి. అక్కడ స్త్రీలింగమా పుల్లింగమా పెట్టాలా లేకపోతే యాహ పెట్టాలా? కొన్ని ఊర్లకి మనకి అది స్త్రీలింగమా పుల్లింగమా తెలియదు, కొన్ని ఊర్ల పేర్లు. అప్పుడు తహా పెట్టేసుకుంటే అయిపోతుంది మనకు అర్థం కానప్పుడు. సింపుల్ అవుతుంది మనకి. వాడుకోవచ్చు. పంచమికి ఒక్కదానికి మనకు ఆ వెసులుబాటు ఇచ్చారు, తహా పెట్టేయచ్చు ఏ లింగానికైనా. ఏ వచనానికైనా కూడా పెట్టచ్చు, ఏ వచనానికైనా పెట్టుకోవచ్చు. అవును, తహా పెట్టేస్తే చాలు. వచనం వృక్షతః పతంతి, ఇదేనండి. అంతేనండి. ఓకేనండి. అయితే శర్మ గారికి ఏమి డౌట్స్ లేవు కదండి, అందరు రాసేసుకున్నారు కదా? ఒకసారి తప్పు కన్నా రాసి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎవరైనా సూపర్ ఫాస్ట్ గా చదివే వాళ్ళు ఉంటే చదివేయండి. తప్పులు వస్తాయి మేడం సూపర్ ఫాస్ట్. పర్లేదు, చదవడం స్టార్ట్ చేయండి, అదే అయిపోతుంది. నేను ట్రై చేస్తానండి, తప్పులు పోతే ఏమనుకోవద్దు. అయ్యో ఏమనుకోమండి, మేము కూడా తప్పులు చేస్తాము, తప్పేం లేదు. తప్పు చేయకుండానే అన్ని వచ్చేయాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ఏం పర్వాలేదు, మీరు తప్పు మాట్లాడినా చెప్పినా పర్వాలేదు, మీరు ప్రాక్టీస్ అయితే చేయండి చాలు. ఓకే మేడం. కాశీ ఒక ప్రాచీన నగరంగా ఉన్నది. కాశీ ఏకః ప్రాచీన నగరం అస్తి. కాశీ ఎందుకండి, విసర్గ ఎందుకు? పుల్లింగం అని కాదా? కాదు, కాశీ స్త్రీలింగ పదం. అప్పుడు కాశీ ఏక ప్రాచీన నగరం అస్తి. ఏకం ప్రాచీనం నగరం అస్తి. మనం నగరం గురించి చెప్తున్నాం. నగరం అన్నది ఇక్కడ నపుంసకలింగం కాబట్టి నపుంసకలింగం. అవును. ఏకం నగరం. నగరం ఎలా ఉంది అన్నది డిస్క్రైబ్ చేస్తోందండి. అది కాశీ ఎలా ఉందో డిస్క్రైబ్ చేయట్లేదు కదా ఇక్కడ. ఓకే మేడం. ప్రాచీన నగరం కాశీ అన్నాం అనుకోండి, ఓకే ఓకే మేడం, అప్పుడైనా నగరం. ప్రాచీన కాశీ అన్నారు అంటే ప్రాచీన కాశీ అంటాం, కానీ ఇక్కడ నగరాన్ని వర్ణిస్తోంది కాబట్టి ప్రాచీనం నగరం అనాలి. అప్పుడు ఏకం కూడా ఏక అనేది ఏకం అవుతుంది. ఓకే మేడం. కాశీ ఏకం ప్రాచీన నగరం అస్తి. ప్రాచీనం నగరం అది కూడా ద్వితీయ విభక్తితో రాయాలండి.
ప్రాచీన నగరం. విభక్తి కాదు, మనకి నగరం అనేది నపుంసక లింగంలో చెప్తున్నాం కదా. సో ప్రాచీనం అనేది విశేష్యం. సో నగరం అనేది ఏ లింగంలో ఏ వచనంలో ఉందో అదే లింగం అదే వచనంలో ప్రాచీనం ఉండాలి. ప్రాచీన అనేది ఆ పదం అయితే విశేషణం అయితే ప్రాచీనం నగరం, ప్రాచీన వృక్ష, ప్రాచీనా నది, అలా. సరే సరే, ఓకే మేడం, అర్థమైంది. విశేషణం అదే ఏదైతే ఆ పుల్లింగం కానీ స్త్రీలింగం కానీ ఏదైతే ఉందో అది విశేషణం కూడా అదే లింగంలో వస్తుంది. కరెక్ట్. జనులు ఈ నగరమును వారణాసి నగరం అని కూడా చెప్తుంటారు. జనాహ ఏతత్ నగరం వారణాసి నగరం ఏవ అపి కథయంతి. కరెక్టేనండి. జనాః ఏతత్ నగరమును, ఓకే, వారణాసి నగరం అపి కథయంతి. ఏవ అపి అనక్కర్లేదండి, అని కూడా అంటే అవ్యయాలు నాకు అంత పర్టికులర్ గా గుర్తులేదండి, పర్వాలేదు చెప్పండి. ఓకే మేడం. అక్కడ విశ్వ ప్రసిద్ధ విశ్వనాథ మందిరం ఉన్నది. తత్ర విశ్వ ప్రసిద్ధ విశ్వనాథ మందిరం అస్తి. విశ్వ ప్రసిద్ధ విశ్వనాథ మందిరం అని అంతే కలిపి రాసేయండి. అట్లే రాశానండి. తర్వాత ప్రతిదినము చాలా మంది భారతీయ యాత్రికులు ఇక్కడ విశ్వనాథుని యొక్క దర్శనం కొరకు వస్తున్నారు. ప్రతిదినం అంటే ప్రతిదినం అనే రాశానండి మరి నేను. బహవః భారతీయ యాత్రికాః అత్ర విశ్వనాథస్య దర్శనార్థం ఆగచ్చంతి. ఓకే. దర్శనాయ అనుకుందండి, దర్శనము కొరకు. దర్శనాయ దర్శనార్థం ఆగచ్చంతి. విదేశీ యాత్రికులు కూడా తిరగటం కొరకు, విశ్వనాథ దర్శనం కొరకు, గంగా దర్శనం కొరకు, శిక్ష కొరకు, అనుసంధానం కొరకు కాశీకి వస్తున్నారు. విదేశీ యాత్రికాపి అని రాయొచ్చా మేడం? యాత్రికాః యాత్రికాః అపి అని రాశానండి, కరెక్టేనా? కూడా అన్నారు. ఇప్పుడు అటితుం అని అన్నారు కదండి, తిరగటం కొరకు. అటితుం విశ్వనాథ దర్శనార్థం, గంగా దర్శనార్థం, శిక్షార్థం, అనుసంధానార్థం కాశీం ఆగచ్చంతి. ఇక్కడ మేడం నాకు ఇదే డౌట్ అండి, ప్రార్థనాయ దర్శనాయ అని కూడా అనొచ్చా అండి? గంగా దర్శనాయ అంటే గంగా స్త్రీలింగం కాబట్టి దర్శనాయ, దర్శనం కొరకు. కరెక్ట్. పర్యటనార్థం చేయొచ్చా అండి? పర్యటనార్థం అదే దర్శనార్థం, ప్రేరణార్థం, ప్రార్థనార్థం అలా రెండు చెప్పచ్చండి. శిక్ష మేడం, శిక్ష కొరకు, శిక్షార్థం, శిక్షార్థం, శిక్షాయై అంటాం కదండి స్త్రీలింగం అయితే. శిక్షాయై, కరెక్ట్. అనుసంధాయ కాశీనగరం ఆగచ్చంతి. భక్తులు, సాధకులు, దార్శనికులు కాశీకి వస్తున్నారు. భక్తాః, సాధకాః, దార్శనికాః కాశీం ఆగచ్చంతి. మరియు లేదా మరియుకు ఏమి లేదా? పెట్టలేదండి, చ ఆగచ్చంతి. రైట్. చ కాశీ ఆగచ్చంతి. కాశీం ఆగచ్చ అంతే రాశాను, మళ్ళీ పొరపాటున చెప్పాను. కాశీం ఆగచ్చంతి. వారు అనొచ్చండి, కాశీనగరం ఆగచ్చంతి. దార్శనికులు అంటే ఏంటి మ్యామ్? దార్శనికులు దర్శించే వాళ్ళు అనుకుంటానండి, నాకు కరెక్ట్ గా తెలీదు.
ఓకే. వారు సర్వప్రథమంగా గంగా స్నానం చేస్తారు. ఏ సర్వప్రథమం గంగా స్నానం కుర్వంతి. గంగా స్నానం కుర్వంతి. ఓకే. గంగా స్నానమును చేసి వారు శరీరముతో పవిత్రులు అవుతున్నారు. గంగా స్నానం కృత్వా తేన కాయేన పవిత్రాః భవంతి. తేన ఎందుకు? శరీరముతో, వారు శరీరముతో అన్నారు కదా. అంటే వారు అనేది అక్కడ కర్త కదా, ఎవరు అవుతున్నారో చెప్తున్నారు. అప్పుడు ఇది రాయక్కర్లేదండి. అప్పుడు అవసరం లేదు, అది విశేష్యం కాదు. అయితే కృత్వా కాయేన పవిత్రాః భవంతి అని రాయచ్చా? కాయైః అని రాయాలా? గంగా స్నానం కృత్వా తే కాయేన రామేణ కాయేన పవిత్రాః భవంతి. పవిత్రులు అవుతున్నారు. పవిత్రులని అనట్లేదు, పవిత్రులు అవుతున్నారు. పవిత్రాః భవంతి. కాయేన అనండి, శరీరేణ అనండి. శరీరః అంటే కాయన అంటే తప్ప అండి? లేదు లేదు, రెండు కరెక్ట్. అనంతరము వారు విశ్వనాథుని యొక్క దర్శనము కొరకు ప్రవేశిస్తుంటారు. అనంతరం తే విశ్వనాథస్య దర్శనార్థం ప్రవిశంతి. విశ్వనాథుని మందిరం, విశ్వనాథుని యొక్క దర్శనం కొరకు ప్రవేశిస్తుంటారు. అనంతరం వారు విశ్వనాథుని యొక్క దర్శనము కొరకు విశ్వనాథ మందిరమును ప్రవేశిస్తున్నారు అని చెప్పారు సార్. అది నేను స్కిప్ చేసుకున్నట్టున్నా మేడం. అయితే పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం. అందరూ ఓం నమ శివాయ అని చెప్పి శివలింగంను స్పృశిస్తారు. ఇప్పుడు అందరూ అంటే సర్వే అనాలండి. కరెక్ట్. సర్వే ఏవం ఓం నమ శివాయ ఉక్త్వా శివలింగం స్పృశంతి. ఇది చెప్తూ అని ఇది ఉక్త్వా అని రాసుకోండి. ఏవ ఉక్త్వా, ఏవ కాదు, ఇది ఉక్త్వానా? ఓకే. ఇది ఉక్త్వా శివలింగం స్పృశంతి. శివలింగం కొరకు పుష్పమును పాలను అర్పిస్తున్నారు, బిల్వపత్రమును అర్పిస్తున్నారు. శివలింగాయ అని రాయాలి మేడం. శివలింగం కొరకు శివలింగాయ బిల్వపత్రం పుష్పం క్షీరం అర్పయంతి. పూజారి భక్తుల కొరకు ప్రసాదమును పాదోదకమును ఇస్తుంటారు. పూజకః భక్తేభ్యః ప్రసాదం పాదోదకం దదాతి. ఉత్తమం. తర్వాత భక్తులు పూజారి కొరకు దక్షిణను ఇస్తుంటారు. భక్తాః పూజకాయ దక్షిణాం దదతి. భక్తాః చాలా మంది భక్తులు దదంతి, దదాతి కాదు, దదతి అనాలి. అప్పుడు అదే చెప్పాను, దదతి అనే చెప్పా. నేనేం చెప్పా అంటే భక్తాః పూజకాయ దక్షిణాం దదతి. ఓకే. యచ్చతి కూడా వాడచ్చు. అప్పుడు యచ్చంతి అనాలే ఉంటది మేడం. కరెక్ట్. అయిపోయిందా? ఇంకా కింద ఇంకా కొంచెం ఉంది. సారనాథ్ ఒక బౌద్ధ పీఠం కూడా ఇక్కడ ఉన్నది. చెప్పండి. సారనాథ్ ఏకం బౌద్ధ పీఠం అపి అత్ర అస్తి. సారనాథః. అప్పుడు సారనాథః ఏకం బౌద్ధ పీఠం. కరెక్ట్. పీఠం గురించి చెప్తున్నారు మీరు, అది ఒక బౌద్ధ పీఠం. గవేషకాః గవేషణాయై లేకపోతే గవేషణార్థం ఆగచ్చంతి. బౌద్ధ స్తూపం
స్తూపమపి ఆ, ఆ, ఆకర్షకం అస్తి. బౌద్ధ స్తూపం కూడా ఆకర్షణీయంగా ఉన్నది అని. కరెక్ట్. పర్యాటకులు ఇక్కడికి వచ్చి బౌద్ధ ప్రతిమ కొరకు, బౌద్ధ భిక్షుకుల కొరకు శ్రద్ధా పుష్పము అర్పిస్తుంటారు. పర్యాటకాః అత్ర ఆగత్య బౌద్ధ ప్రతిమాయై బౌద్ధ భిక్షుకేభ్యః శ్రద్ధా పుష్పం అర్పయంతి. ఇక్కడ కాశీ హిందీ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయము ప్రసిద్ధంగా ఉన్నాయని చెప్పారండి. కానీ ఇక్కడ మేము అత్ర కాశీ హిందూ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఏవ విద్యాలయాः ప్రసిద్ధం సంతి అని రాసి. యాక్చువల్ గా ద్వివచనం, అది పర్వాలేదు, మనం వాడలేదు కదా, నేర్చుకోలేదు కదా, కాబట్టి ఆ పార్ట్ వదిలేసి మీరు సంతి అని రాసేయండి, పర్వాలేదు. ప్రసిద్ధ అనాలా? మీరు చెప్పండి మేడం. అదే ఈ ద్వివచనం అదే మీరు ద్వివచనం వచ్చిన చోట దాన్ని మనము ఇప్పుడు తెలుగులో ద్వివచనాన్ని ఏం చేస్తాము, బహువచనం కింద తీసేసుకుంటాం కదా, ప్రస్తుతానికి అలా తీసుకుని రాసేయండి. ఒక అండర్లైన్ చేసుకొని ఇది ద్వివచనం అని మార్క్ చేసుకొని బహువచనంలో రాసేయండి ఆన్సర్. మనకి ద్వివచనమే వచ్చినప్పుడు దాన్ని మార్చుకుందరు, కానీ అక్కడ ఎలా మారుతుంది క్రియాపదం అనేది. అత్ర కాశీ హిందూ విశ్వవిద్యాలయః సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయః చ ఇతి ప్రసిద్ధః సంతి. అంటే మరియు అని అంటే ఏమంటారండి? అని విశ్వవిద్యాలయం, అది తెలుగులో అలా రాసినట్టున్నారండి, అది పర్వాలేదు. ఓకేనా? కరెక్ట్. చ ఇతి విద్యాలయః ప్రసిద్ధః సంతి. విద్యాలయాః విద్యాలయః, ఆ విద్యాలయము ఈ విద్యాలయము ప్రసిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నట్టు అన్నమాట. సంస్కృతమును సంస్కృత దర్శనమును చదవటానికి అధ్యయనం కొరకు ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. సంస్కృతం సంస్కృత దర్శనం పఠితుం అధ్యయనార్థం అత్ర ఛాత్రాః ఆగచ్చంతి. విద్యార్థుల కొరకు, పర్యాటకుల కొరకు కాశీ చాలా ఎక్కువ రుచిస్తుంది. ఛాత్రేభ్యః పర్యాటకేభ్యః కాశీ బహు అధికం రుచయంతి. రుచిస్తుంది అంటే రుచయంతి. అది అతీవ రుచి అస్తి అలా రాసుకోండి. కొన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి సంస్కృతంలో ఈజీగా ఉండదు, అంటే మనం సంస్కృతంలో చదివింది తెలుగులోకి అర్థం చేసుకోవడం కంఫర్టబుల్ గా ఉంటుంది, కానీ తెలుగులో రాసిన దానికి మనం సంస్కృతంలో యాజ్ ఇట్ ఈజ్ గా మార్చలేము. ఛాత్రేభ్యః పర్యటకేభ్యః కాశీ అంటే వారి కొరకు, వీరి కొరకు. ఆ చా ఎందుకు పెట్టాలంటే ఛాత్రేభ్యః పర్యటకేభ్యః, ఆ ఇద్దరికి కూడా, అంటే వీరికి మరియు వారికి. కాశీ అతీవ రుచి అస్తి, వారికి ఇద్దరికి నచ్చుతుంది అన్న టైప్ లో అన్నమాట. అతీవ అంటే రుచి ఎక్కువగా, లేకపోతే రోచతే, అతీవ రోచతే అలా కూడా పెట్టచ్చు. అది మనకి రోచతే అనేది మనం క్రియాపదం ఇంకా నేర్చుకోలేదు, అందుకని అతీవ రుచి అస్తి అని పెట్టుకోండి చాలు ప్రస్తుతానికి. ఓకేనా? ఓకే అండి, క్లోజ్ చేద్దామా ఇవాళకి? సర్వే అనొచ్చు, చాలు సర్వే. సరిపోతుంది సర్వే అంటే. ఓకేనా అండి?
ఇవాల్టిది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళా ఏమన్నా డౌట్స్ ఉంటే తీసుకొని నెక్స్ట్ కొత్తవి నేర్చుకుందాం. ఉత్తమ పురుష ఉండిపోయింది కదా! ఉత్తమ పురుష నేర్చుకుందాం. ఇప్పుడు లోట్లకారంలో నేను మాధురి పఠతు అన్నాననుకోండి, అంటే భవాన్ వాడినట్టనమాట. నేను త్వం పఠ అంటాను. లేకపోతే పేరు పెట్టాను అంటే పఠతు అంటాను. భవాన్ పెట్టినట్టనమాట. అంటే మాధురి చదువుగాక, అన్నపూర్ణ చదువుగాక, కుసుమ చదువుగాక, అనురాధ చదువుగాక, నువ్వు చదువు అని చెప్తాను. అంటే ఎవడో థర్డ్ పర్సన్ గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చదువు అనలేం కదా! అలా అనమాట. నేను మాధురి గారు మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటూ అన్నపూర్ణ చదువు అని చెప్పలేను కదా ఆవిడకి డైరెక్ట్‌గా. నేను మాధురి గారితో మాట్లాడుతున్నాను. అన్నపూర్ణని ఎలా చదవమని చెప్తాను? అలా అలా అర్థం చేసుకోండి. ఇది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో, మధ్యమ పురుషలో డైరెక్ట్‌గా నేను మీతో చెప్తున్నప్పుడైతే పఠ, లిఖ, ఖాద అని చెప్తాను. అదే ప్రథమ పురుష థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నప్పుడు పఠతు, లిఖతు, గాయతు, ఖాదతు అని చెప్తాను. అది కొంచెం అట్లా మైండ్‌లో పెట్టుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మనం భవాన్ అనేది ప్రథమ పురుషాలో వాడతాం కాబట్టి భవాన్ పఠతు అని చెప్పొచ్చు. అప్పుడు భవాన్ పఠ అని చెప్పకూడదు. అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మేడం ఇది పఠతు సంస్కృతం అని ఉంది చూడండి మ్యామ్. కరెక్ట్. పఠతు సంస్కృతం. పఠత సంస్కృతం అది. పఠతు కాదు. పఠత. అంటే లోట్లకారంలో అందరూ చదవాలి గాక అని హోప్ చేస్తున్నట్టు. అంటే ఆశపడుతూ ఇలా చెప్పారనమాట. ఆశిస్తూ చెప్తున్నారు. అందరూ వదత సంస్కృతం. పఠత సంస్కృతం వదత సంస్కృతం అని వస్తున్నది. అంతకన్నా ఎక్కువ డీటెయిల్ అంతే మొత్తం అన్ని లైన్స్ రాదు నాకు కూడా. బట్ అది దాని ఉద్దేశం ఏంటి అంటే అందరూ చదవాలి గాక అని వాళ్ళు హోప్ చేస్తూ రాస్తున్నట్టు. మేడం ధరతి ధాతువుకి అది ధరితవాన్ అవి కొంచెం ఒకసారి చెప్తారా? ధృతవతి అంతే. ధరతికి ధృతవాన్ ధృతవతి. ధారయతి అంటే వేరే వాళ్ళకి వేయడం అనుకుంటా కదా, ధారింప చేయడం. ఓకే అండి. ధారతి ధారంతి మ్యామ్. ధారతి ధారంతి వస్తుందా? ధారతి ధారంతి. ధరతి ధరంతి. ధారయతి ధారయంతి. ధరతి అంటే వేసుకోవడం. ధరతి అంటే ధరించడము, ధారయతి అంటే ధరింపజేయడం. ధారయతి ధరింపజేయడం. కథయంతి అని వచ్చింది కదా మరి. కొన్ని క్రియాపదాలు ఎలా ఉంటాయంటే మనకి అన్ని క్రియాపదాలు పఠతి లిఖతి 3 అక్షరాలు ఉన్నాయి చూడండి. కానీ కొన్ని పదాలకి 4 అక్షరాలు వస్తాయి. యకారం అనేది అది ప్రత్యయం అన్నమాట. ప్రతిదానికి ఇప్పుడు పఠ్ అనే ధాతువు, దానికి తి అని రావడానికి ఒక 100 రూల్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 100 ఫార్ములాస్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి పఠతి అని ఏకవచనంలో, పఠంతి అని బహువచనంలో వస్తుంది. సాంస్క్రిట్ లో బ్యాక్గ్రౌండ్ లో అది నడుస్తూ ఉంటుంది. ప్రతి మీకు క్రియాపదానికి ఒక 4-5 రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. పఠ్ అనేది ప్రథమ పురుషంలో పఠతి అవ్వడానికి ఇంటర్నల్ గా పాణిని గ్రామర్ ప్రకారం కొన్ని రూల్స్ అప్లై చేసిన తర్వాత పఠతి అయింది. అలా కొన్ని క్రియాపదాలకి యకారం అనేది యాడ్ అయి వస్తుంది. పఠతి పాఠయతి. పఠతి అంటే చదువుతున్నాడు, పాఠయతి అంటే చదివిస్తున్నాడు. అది కొన్ని క్రియాపదాలకి, కొన్ని గ్రూప్స్. యాక్చువల్గా ఈ క్రియాపదాలు మనం అంత డీటెయిల్గా వెళ్ళమండి. 2000 ధాతువులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ 2000 ధాతువులని ఒక 10 గ్రూప్స్ ఆఫ్ ధాతువులుగా చేసేసారు. ఇది ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు క్యూరియస్గా అడిగారు కాబట్టి నాకు తెలిసిన మాత్రలో నేను చెప్తున్నాను. ఒక్కొక్క ధాతువు ఫామ్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇట్లా ఒక సెట్ ఆఫ్ ధాతువులకి యకారం వస్తుంది. తాడయతి,
కథయతి, బోధయతి. పర్ఫెక్ట్. అలాగా కొన్నిటికి యకారం వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. మేము డిస్కస్ చేసేటప్పుడు సీత గారు రాను అడగండి మేడం అని చెప్పారు మాకు క్లారిటీ కోసం. అదే డిఫరెంట్ టైం. చోరయతి, ఇట్లా కొన్ని ధాతువులు ఉన్నాయన్నమాట. వాటికి ఆటోమేటిక్ గా యతి వచ్చేస్తుంది. అంటే అది ఏమి వేరే వాళ్ళతో చేయించడం కాదు. ఆ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుని అవి ఎక్కడైనా రాసుకుని ఇది ఇంతే, ఈ యతి అనేది వస్తుంది అని మనం అర్థం చేసుకుని పెట్టుకోవడమే. ఇప్పుడు అర్థమైంది మ్యామ్. చోరయతి, తాడయతి, బోధయతి, కథయతి. కరెక్ట్. ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక 7-8 ఉన్నాయి. అవి నేను ఎప్పుడన్నా చూసి ఒకసారి లిస్ట్ పెడతాను గ్రూప్ లో. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మీరు బాగానే చేస్తున్నారండి, నో డౌట్. అందులో ఏ విభక్తి ఇక్కడ వస్తోంది, ఏ క్రియాపదానికి ఏ ఫామ్, లోట్లకారమా లట్లకారమా, అలాంటివన్నీ గమనిస్తూ ప్రాక్టీస్ చేసేసుకోండి. గబగబా సెంటెన్సెస్ చెప్పేసుకున్నాము అయిపోయింది అని కాకుండా ఆ డీటెయిల్డ్గా ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఓకేనా?